టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. చేతి నిండా సినిమాలతో, టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో అనసూయ లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. సోమవారం తన ఫ్యామిలీతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టింది. తన ఇంటికి శ్రీరామ సంజీవిని అనే పేరు పెట్టింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ సీతారామాంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మా జీవితంలోని మరో అధ్యాయం ఈ శ్రీరామ సంజీవిని. జై శ్రీరామ్, జై హనుమాన్ అని అనసూయ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో అనసూయ, సుశాంక్ భరద్వాజ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన గృహంలోకి అడుగుపెట్టినట్టు కనిపిస్తోంది. తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి ఏమేం కార్యక్రమాలు చేస్తారో అవన్నీ చేసినట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. గోమాతను ఇంట్లోకి తీసుకురావడం, పాలు పొంగించడం, పూజలు చేయడం, తన భర్తతో కలిసి దేవుళ్ల పాటలతో ఇంట్లోకి ప్రవేశించడం వంటి ఫోటోలు మనం చూడొచ్చు. అనసూయ కొత్తింటి ముందు తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అనసూయ నూతన గృహప్రవేశానికి కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తుంది. ఆమె తన అభిరుచులకు అద్దం పట్టేలా ఈ ఇంటిని డిజైన్ చేసుకోవాలనుకున్నారు. కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయకు ఆమె అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఆమె కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం అనసూయ చేతిలో సినిమాలే లేవు. 'పుష్ప 2' తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు. పేపర్ బాయ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో 'అరి' అనే సినిమాలో నటించింది కానీ ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం అనసూయ స్టార్మాలో 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో మెంటర్గా కనిపిస్తోంది. అయితే సినిమాలు, టీవీ షోల కంటే అనసూయ ఫుల్ బిజీగా ఉండేది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్తోనే. ఒక్కసారి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిందంటే 10 నుండి 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. అయినప్పటికీ ఎక్కడ షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినప్పటికీ అనసూయనే పిలవడం విశేషం.